అనిల్ ఇది వెనక आया ना ఇది మన కిరణ్ కిరణ్ దీనికి సీనియర్ జర్నలిస్ట్ మునీరన్న అమర్ హై మునీరన్న జోహార్ జోహార్ మునీరన్న జోహార్ 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 మునీరన్న జోహార్ 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 మునీరన్న జోహార్ కలం యోధుడికి मयूर भाई एक मिनट మునీరన్న ఆశయాలను కొనసాగిద్దాం. సీనియర్ జర్నలిస్ట్ మునీరన్న అమర్ హై మునీరన్న జోహార్ 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 తన కోసం బతుకుతూ సమాజం కోసం కూడా ఉన్నది. ఆ మధ్య మార్గాన్ని అనుసరించినటువంటి వ్యక్తి కామ్రేడ్ ముని. విద్యార్థి ఉద్యమాలే కావచ్చు, అదేవిధంగా సింగరేణిలో ఆ కాలంలో అప్పుడప్పుడే కాలనీలు ఏర్పడిన తర్వాత సింగరేణి కార్మికులకు అసౌకర్యాలు కావచ్చు, కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శారీరక మానసిక పరిస్థితి ఆ సమాజంలో ఉన్నటువంటి అంతర్బాహ్య గుణాల వల్ల వస్తుంది. ఇవాళ మునీర్ ఇవాళ ఇంతమందికి ఆత్మీయుడిగా ఆయన మరణించిన నాటి నుండి కూడా మరణానికి ముందు కూడా రాష్ట్రమంతా కూడా ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన కోసం అయ్యో చాలా మంది బాధపడ్డ వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా ఆయన మరణించిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన స్మరించుకుంటూ అనేక సభలు జరిగినాయి. జర్నలిస్ట్ ఫోరం యొక్క తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర మహాసభలు 10 ఏళ్ల దశాబ్ద కాలం నాటి మహాసభలు కూడా ఆయన పేరే పెట్టి ఆయన హాల్లోనే ముదిరన్న హాల్లోనే సభలు జరుపుకున్నారు. పత్రికల్లో పుంఖాలుగా ఆయన రాసినటువంటి ఆయన గురించి అనేక రకాలైనటువంటి వ్యాసాలు కూడా వచ్చినాయి. మంగమర్లో పుట్టినటువంటి ఒక సాధారణమైన వ్యక్తికి ఇంతటి ఆదరణ లభించిందని అంటే ఆ ఆదరణ అంతా కూడా ఆ మునీర్లో ఉన్నటువంటి ఒక లక్ష్యం అంతర్గతంగా ఉన్నటువంటి సమాజంలో తనకు తోచిన సహాయం చేయాలి, సేవ చేయాలి, ప్రశ్నించాలనేటువంటి గుణం ఒకటి. ఈ ప్రాంతంలో కోల్బెట్టు ప్రాంతంలో పెళ్ళుముగినటువంటి ఉద్యమాలు మరొక కారణం. ఉద్యమాలు బహిర్గత కారణమైతే తన లోపల సేవ చేయాలనేటువంటి గుణం ఒకటి అంతర్గత కారణం. ఈ 2 కారణాల వల్ల ఇవాళ మునీర్ అనేటువంటి ఒక వ్యక్తి ఇవాళ మహోన్నత వ్యక్తిగా ఇవాళ మన ముందు నిలబడి మన ముందు అమరుడుగా నిలబడ్డాడు. ఈ విషయాన్ని వాస్తవంగా మునీర్ అనే చరిత్ర చదివితే
సింగరేణిలో ఉద్యమాల చరిత్ర చదివినట్టే సింగరేణిలో ఉద్యమాల చరిత్ర కనుక మనం అధ్యయనం చేస్తే అందులో మునీర్ పథకం ఖచ్చితంగా ఉంటుంది. ఈ అవినాభావ సంబంధం పోల్బెల్ట్కు మునీర్కు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఇది. ఈ అవినాభావ సంబంధం వల్లనే ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డాడు. ఈ రకంగా వాస్తవానికి ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా భగవంతుడు మరి పుట్టించాడా, మరి ఇక్కడ సమస్యల మీదనే అతను ఇంతకుముందు చెప్పినట్టు బండ మీద బ్రతుకులు, తర్వాత బ్రహ్మానంద చెప్పినట్టు విప్లవ ఉద్యమాల వైపు కూడా ఎంతో మంది కార్యకర్తలను రక్షించుకుంటూ ఆ వాణిని కూడా పేపర్లలో వినిపిస్తూ కమ్యూనిస్టు ఉద్యమంలో సిపిఐ నుండి ప్రయాణం చేసినప్పటికీ చివరి విప్లవ ఉద్యమాలకు కూడా అతను తోడ్పాటుగా వాళ్ళు మమేకమై కలిసిపోయి ఉండడం అనేది చాలా వరకు ప్రజలకు తెలియకపోయినప్పటికీ కూడా తను మాత్రం తన వంతు కృషి చేస్తూ వచ్చాడు. కొన్ని సందర్భాల్లో మందమారిలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ తర్వాత కేసీఆర్, కవిత గారు, హరీష్ గారు వీళ్లకు ఏమైనా జటిలమైన సమస్య వస్తే రాత్రి 11 గంటలకు ఫోన్ వచ్చేది, అన్న ఈ సమస్య ఉంది, దీన్ని ఎట్లా చేద్దాం ఏంటి అని. మరి పరిష్కారాలు ఇవ్వడం తీసుకోవడం మరి ఏం మాట్లాడేవాళ్ళు కానీ మొత్తానికి చర్చలు జరిగేవి ఈ ఉద్యమం మీద. వెంకటస్వామి గారు కూడా కొన్ని సందర్భాలలో తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు కేసీఆర్ గారితో వీళ్ళందరూ కూర్చొని ఒక వ్యూహం ఎట్లా చేయాలనే దాని మీద కూడా మాట్లాడుకున్నట్టు నాకు కొద్దిగా నాకు అవగాహన ఉన్నది. అయితే ఈ ఉద్యమం కోసం వెంకటస్వామి ఫ్యామిలీ తోటి కూడా కొన్ని సందర్భాలలో పిలిచి ఫండ్స్ కూడా ఉద్యమం గురించి డైవర్ట్ ఇవ్వడం అనేది కూడా జరిగింది, ఇది వాస్తవం. అయితే ఎంతవరకైతే కేసీఆర్ కుటుంబం ఉద్యమకారులతోటి ఎంతైతే వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ యొక్క టైము తీసుకున్నారో అంత ఉద్యమకారుల మీద వారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్లలో వాళ్ళది పూర్తిగా ఆ కార్యక్రమం కానీ వాళ్లకు